సరో ఏం తప్పు చేసిందిరా? తను ఇన్నోసెంట్ రా. తనని పోయి పత్రిక వాడంతా కక్కించాడా? ఎందుకు చేసావురా? రే వదలరా. అయిపోయిన కథ గురించి మాట్లాడతావు. ఇప్పుడేమంటావు? ఛానల్ మొదలెడతావా? న్యూస్ పేపర్ పెడతావా? ఎంత సపోర్ట్ అయినా ఇస్తాను. లేక మినిస్ట్రీ కావాలంటావా? టెలికమ్యూనికేషన్ ని సొంతం చేస్తాను. ఎవడన్నా చేస్తే బై ఎలక్షన్ వస్తుంది, నుంచో గెలిపిస్తాను. 30 మందిని బలి తీసుకుని ఆ శవాల మీద కుర్చేసి కూర్చున్న మృగాని నువ్వు. అది వాళ్ళు చేసిన త్యాగంరా. రే, ఇంతమందిని నువ్వే చంపి వాళ్ళ కోసం కన్నీళ్లు పెట్టుకుని ఎలక్షన్లో నిలబడను, రాజకీయాలే వద్దు అని ఎంత మోసం రా. మీరు మోసపోయినందుకు నన్నేం చేయమంటారా? నేను ద్రోహినేరా. కానీ మన యువతరం ఒక్కొక్కరు ఏదేదో సాధించాలని ఎన్నెన్నో కలలు కంటున్నారు. వాటిని అబద్ధం చేస్తావా నువ్వు? ఈ అవకాశం మంత్రి పదవి మళ్ళీ దొరుకుతుందా? ఇదంతా బట్టబయలు చేసి వాళ్ళ ఆశలు అడియాసలు చేస్తావా? ఆపరా. అయ్యో, నీ గొడవేంటి? కాలుస్తావా? కాల్చాక బయటికి ఎలా వెళ్తావు? చుట్టూ ఉన్న పోలీసుల్ని తప్పించుకొని చీమ కూడా బయటికి పోలేదు. ఏం చేస్తావు? నేను చెప్పనా ఐడియా? నేను చెప్పనా? గన్ను తీసి నా తలకు గురిపెట్టు, ఈడ్చుకుపో. పోలీసులు దారొదులుతారు. ఎంత డబ్బు కావాలో, ఎన్ని బళ్ళు కావాలో అడుగు, అన్నీ ఇస్తారు. ఊరి బయట దూరంగా నన్ను ఎక్కడైనా వదిలేసి నీ వాళ్ళతో నువ్వు హాయిగా వెళ్ళు. కానీ వీడుంటే మన ఇద్దరి కథ అంతమైపోతుంది. అర్థమైందా? ముందు వాణ్ణి లేపేయి. ఆలోచించే టైం లేదు. 10 నిమిషాలే టైం అడిగాను. తర్వాత కమాండర్స్ లోపలికి వస్తారు. ఇతన్ని నమ్మొచ్చు, కానీ నిన్ను మాత్రం నమ్మను. నువ్వు ద్రోహివే. నిన్ను వీడేదో మాయ చేశాడు. మన కాసి కాదు వీడు. Stay back. రేయ్, నువ్వు షూట్ చేస్తే వాళ్ళు షూట్ చేస్తారు. గన్ యూజ్ చేయకుండా వాడి కథ ఫినిష్ చేయి. పో. రే వద్దు. మన సిద్ధాంతాల్లో కరుణకు చోటు లేదు.
ఎరా ఎందుకురా ఇలా మారా? ఇప్పటికైనా సరే నువ్వు మారు. ఎందుకురా ఇలా ప్రెషర్ ఇస్తావు? నా చేతులతో వద్దనుకున్నాను, కానీ వదిలిపెట్టేలాలు. రే కాల్చరా, రే ఇప్పుడు కాల్చరా. ఎంత ఎంత నువ్వు చేస్తున్నది? కాల్ తీకు పేలుతుంది. రాయ్ కదిలేవో నేను కాల్ తీస్తాను. ఉండరా, నువ్వు ఉండరా. వద్దు, నేను బాంబ్ స్క్వాడ్ని పిలుస్తాను. వెయిట్. చచ్చేదాకా కలిసి ఉందామన్నావు కదరా, ఇప్పుడు వదిలేసి వెళ్ళిపోతున్నావు. ఎందుకులా కలిసి చావడం? కలిసి జీవిద్దాం రా. రే రే వద్దురా, రే వద్దురా, రే నా మాట విను. రే అశ్వత్ వద్దు, నో 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 అశ్వత్, రే వద్దు, రే అశ్వత్, నో నో రే. నేను ద్రోహినేరా, కానీ మన యువతరం ఒక్కొక్కరు ఏదేదో సాధించాలని ఎన్నెన్నో కలలు కంటున్నారు. వాటిని అబద్ధం చేస్తావా నువ్వు? ఈ అవకాశం, మంత్రి పదవి మళ్ళీ దొరుకుతుందా? ఇదంతా బట్టబయలు చేసి వాళ్ళ ఆశలు అడియాసలు చేస్తావా? అసలు ఈ బాంబు కూడా ఏంట్రా? ఏంట్రా నువ్వేనా నిజం చెప్పరా? త్వరగా చెప్పరా. ఏంట్రా వీడి సమాధానం చెప్పలేదు. అశ్వత్, ఫుల్ స్టోరీ రెడీ. ఫ్రంట్ పేజ్ ని మార్చేశాను. ఎడిటర్ కోసం వెయిటింగ్. అండ్ ఇట్స్ గాట్ బ్లో హిమ్ అవుట్. రేణు, నేను చెప్పేది విను. కిల్ ది స్టోరీ. ఏ? ఇది ప్రింట్ అవ్వకూడదు. నేను చెప్పినట్టు చెయ్యి. నేను చెప్పినట్టు చెయ్యి. ఏ, నీ ఫ్రెండ్ నిన్ను కూడా కొన్నాడా? అంతమందిని చంపిన వాడిని వదిలేయమంటావా? లేడు లేడు, వాడికి లేడు.
వసంత్ ఇస్ డెడ్. ఒక పిడికెడు బూర్తు కూడా మిగల్లేదు. ఓహో, వాడు చచ్చాడని నిజాన్ని పాతిపెట్టమంటావా? ఐ వోంట్ డూ ఇట్. రేణు ప్లీజ్ ప్లీజ్ రేణు, అర్థం చేసుకో. ఈ టీం ఏం తప్పు చేయలేదు. వసంత్ ఒక్కడే తప్పు చేశాడు. మిగిలిన వాళ్ళెవరికీ ఈ కుట్ర గురించి తెలీదు. ఇప్పుడు నిజం తెలిస్తే గవర్నమెంట్ కూలుతుంది. యువత వచ్చింది న్యాయం జరుగుతుందని నమ్మి ఓట్లు వేసిన కోటాను కోట్ల మంది జనం ఫూల్స్ అవుతారు. ఇక ఈ జన్మలో ఒక్క యంగ్స్టర్ కూడా ఓటు కావాలని ప్రజలు అడగలేడు. రాష్ట్రం అంతా అల్లకల్లోలం అవుతుంది. ప్లీజ్ ఆ న్యూస్ రాకూడదు. నో నో వే అశ్వత్. రేణు రేణు, ఈ న్యూస్ ఎవరికి తెలియకూడదు. క్రిష్ వస్తున్నాడు. నో అశ్వత్. రేణు రేణు, కిల్ ఇట్. ట్రస్ట్ మీ రేణు. టెల్ మీ వాట్స్ ద బ్రేకింగ్ న్యూస్? చర్చలు విఫలమైన సార్ వసంత్ని తీవ్రవాదులు చంపేశారు. మై గాడ్. తీవ్రవాదుల నుంచి ప్రజల్ని కాపాడడం కోసం వసంత్ తన ప్రాణాల్ని త్యాగం చేశారు. నూతన ముఖ్యమంత్రి ప్రజల కోసం తన ప్రాణాలను త్యాగం చేశారు. ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వారి హఠాత్ మరణానికి రాష్ట్రం యావత్తు వసంత్ కుమార్ has been killed in the hostage negotiation process. ముఖ్యమంత్రి వసంత్ కుమార్ తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వాళ్ళతో చర్చలు జరుపుతున్న సమయంలో బాంబు దాడికి as a sad day in the annals of history. ఇటువంటి సాహసం నేను చేయలేనండి. యువత చేతుల్లోనే దేశం ఉండాలనటానికి ఇంతకన్నా ఉదాహరణ అవసరం లేదు. ఆ యువనేత ఆత్మ శాంతించాలి. సారీ క్రిష్, నిజాన్ని మీ దగ్గర దాచిపెట్టాం. ప్రెస్ ఎథిక్స్ని మేము రిజైన్ చేస్తున్నాం. 25 సంవత్సరాలుగా నేను నీతి నిజాయితీగానే ఉన్నాను. అందరూ పేపర్ చదివారు, తుడుచుకుని పారేశారు. కానీ మీ అబద్ధం చరిత్రని మార్చి రాసింది. గో టు యువర్ సీట్స్. ఇక యువతరంలోని తర్వాత ముఖ్యమంత్రి ఎవరైనా మ్యాటర్ కవర్ చేయండి, ఓకే? కాకపోతే ఒకటే బాధ, దేశం గర్వించే విషయాన్ని మనసులో దాచుకోవాల్సి వచ్చింది. నా అసైన్మెంట్ పూర్తి చేయకుండా ఆ రూమ్ లో ఆయనతో మాట్లాడి నీకు నీలాంటి వాడిని పనిలోంచి పీకేయాలి. ట్రై యువర్ లక్ యాస్. రే, నువ్వు అస్సలు బాగుపడవు. తెలుసు యాస్. ఏ అశ్వత్, అద్వైతం గారు ఫోన్ చేశారు. పాత శివాలయంలో హరికథ చెప్తున్నారు. నువ్వు కవరేజ్కి వెళ్ళాలట. ఏ దీనికి నీళ్లు పోయకూడదని సరౌండింగ్ చెప్పింది గుర్తులేదా? బాంబ్ బ్లాస్ట్ అయిన టైంలో నువ్వు స్పాట్ లోనే ఉన్నావు కదా. ఒక్క ఫోటో అన్నా తీసేవా? నీలాంటి వాళ్ళకి ఉద్యోగం ఎందుకయ్యా? ఈసారి బ్లాస్ట్ లో కరెక్ట్ గా నుంచొని ఫ్లాష్ ఆన్ చేసి తీస్తాను. ఫోటో ఎడిటర్ గా నీ దగ్గరకు చెరుకున్నాను చూడు, నన్ను అనాలి. ఏ గుళ్ళో హరికదా? పాత శివాలయంలో